విజయవాడ యానమాల కుదురు శివాలయంలో నగదు మాయంపై విచారణ చేస్తున్న దేవాదాయ శాఖ అధికారులు ఆలయ ఈవో అర్చకులు కలిసి 10 లక్షలకు పైగా నగదు మాయం చేసిన వైనం. 2 పూజారులతో పాటు మరొకరిని అరెస్ట్ చేసిన పోలీసులు. విడిస్ ఈస్ట్ లో యుద్ధ పరిస్థితుల ప్రభావంతో దేశంలో గ్యాస్ కొరత నెలకొంది. దీంతో గ్యాస్ దొరుకుతుందో లేదన్న ఆందోళనతో ప్రజలు ఖాళీ సిలిండర్లతో ఏజెన్సీల ఎదుట క్యూ కట్టుతున్నారు. గంటల తరబడి లైన్ లో నిల్చొని మరీ సిలిండర్లు తీసుకువెళ్తున్న ప్రజలు. విజయనగరం జిల్లా రాయభద్రాపురం పెట్రోల్ బంక్ వద్ద ఎదురుగా ఢీకొన్న బస్సు లారీ. ఈ ఘటనలో బస్సు లారీ ముందు భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 20 మందికి గాయాలు కావడంతో వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. లోక్ భవన్ లో తెలంగాణ గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన శివప్రతాప్ శుక్లా. స్విట్జర్లాండ్ లోని కెట్జర్స్ లో బస్సుకు అగ్ని ప్రమాదం జరిగింది. మంటల్లో చిక్కుకొని 6 సజీవ దహనం కాగా మరో 5 తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకుని సహాయక చర్యలు చేపట్టడం లోపే బస్సు పూర్తిగా కాలిపోయింది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాండిమేళం సినిమా టీం. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వారికి వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మెహదీపట్నంలోని సెయింట్ యాన్స్ మహిళా కాలేజీలో యూత్ పార్లమెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో కుల సంఘాల బంద్కు పిలుపునిచ్చాయి. దీంతో తెలంగాణ కర్ణాటక సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద తెలంగాణ వాహనాలను నిలిపివేశారు. జోగులాంబ గద్వాల్ జిల్లా వడ్డేపల్లిలోని ఎల్లమ్మ ఆలయంలో చోరీ జరిగింది. హుండీలోని నగదు ఎత్తుకెళ్లిన దొంగలు వారి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. హైదరాబాద్ నుంచి థాయిలాండ్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ఫుకెట్ ఎయిర్పోర్ట్ లో ల్యాండింగ్ సమయంలో ల్యాండింగ్ గేర్ విరిగిపోవడంతో ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ విమానంలో ఉన్న 133 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.